నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో, నిజామాబాద్‌కి చెందిన పలువురు రాజకీయ నాయకులు, ఇతరితర పార్టీ రాజకీయ నాయకులు గాని, ఇటు వేరే వేరే పార్టీకి చెందిన లీడర్స్ గాని అందరూ కలిసి శనివారం రోజు సాయంత్రం గాంధీ భవన్‌లో మహమూద్ అలీ సమక్షంలో ఏదైతే ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన మహమూద్ అలీ సమక్షంలో సో, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారనమాట. సో, నిజామాబాద్‌కి చెందిన 38 మంది రాజకీయ నాయకులు అని చూసుకోవచ్చు. అండ్ అటు రాజకీయ లీడర్స్ వేరే వేరే పార్టీ ఇటు ఎంఐఎం, బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ శ్రేణులందరూ కలిసి ఈరోజు శనివారం రోజు సాయంత్రం మహమూద్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారన్నమాట గాంధీ భవన్‌లో. సో, ఎవరెవరు జాయిన్ అయ్యారంటే ఎంఏ ఫాహెం, ఎక్స్ డిప్యూటీ మేజర్ అండ్ ఎక్స్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎంఐఎం పార్టీకి చెందిన ఫాహెం అనే వ్యక్తి ఇప్పుడు ఎంఐఎం నుంచి కాంగ్రెస్‌లోకి జాయిన్ అయ్యారన్నమాట. అండ్ మిషాబుద్దీన్ బీఆర్ఎస్‌కి సంబంధించిన ఎక్స్ కార్పొరేటర్ నిజామాబాద్ ఏరియాలో. సో, అతను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. అండ్ ముషబ్ అహ్మద్ ఎంఐఎం పార్టీకి చెందిన ఎక్స్ కార్పొరేటర్ అనమాట ఇతను కూడా. సో, ఇతను ఎంఐఎం పార్టీకి చెందిన అతను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారనమాట. అండ్ మలయాళ గోవర్ధన్ సీనియర్ లీడర్, బీఆర్ఎస్కి సంబంధించిన సీనియర్ లీడర్. సో, అతను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. షేక్ అవైజ్ డివిజన్ 60 బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అండ్ మైనారిటీ సెల్ వీపీగా ఉన్న ఇతను షేక్ అవైజ్ కూడా జాయిన్ అయ్యారనమాట. అండ్ ఆటోనగర్ ఏరియాకి సంబంధించి ప్రెసిడెంట్ వచ్చేసి మొహమ్మద్ అమ్జద్. సో, ఇతను కూడా మహమూద్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అండ్ ఇలా చూసుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. సో, ఎంఏ అహ్మద్ బోర్వెల్ అసోసియేషన్కి సంబంధించిన ప్రెసిడెంట్ అండ్ బిలాల్ అశోక్ సో రైతు విభాగ్కి సంబంధించిన సెక్రటరీ అనమాట ఇతను. అండ్ జాకీర్ హుసేన్ డివిజన్ 29కి సంబంధించిన లీడర్. అండ్ సోహెల్ రిజ్వాన్ పర్వేజ్, షేక్ మొహమ్మద్ ఎంఐఎం నుంచి కాంగ్రెస్కి జాయిన్ అయ్యారు. మొహమ్మద్ ఆదిల్ ఎంఐఎం నుంచి కాంగ్రెస్కి జాయిన్ అయ్యారు. అండ్ షేక్ అమీర్ ఎంఐఎం నుంచి కాంగ్రెస్కి జాయిన్ అయ్యారు. సో, అఫ్రోజ్ సలీం అనే వ్యక్తి ఎన్ఆర్ఐ అనమాట, నిజామాబాద్కి సంబంధించిన ఎన్ఆర్ఐ. సో, అతను కూడా కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అండ్ షేక్ సోహెల్ అనే వ్యక్తి ఎంబీటీ నుంచి కాంగ్రెస్కి జాయిన్ అయ్యారు. అండ్ బాబాబాయ్ టెంట్ హౌస్కి సంబంధించిన వ్యక్తి కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సో, అసెఫ్, వాహెబ్, జాహిర్, రమేష్, శ్యామ్, సయ్యద్ వాజిద్. సో, ఇలా వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు అనమాట పలువురు. సో, వీళ్ళు కూడా శనివారం రోజు షబ్బీర్ అలీ సమక్షంలో అండ్ ఇటు ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ వాజెద్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యక్తులు కూడా సయ్యద్ వాజెద్, సలీం మాలిక్, వాజెద్ ఖాన్. సో, వీళ్ళు రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తులు. అండ్ వాజెద్ ఖాన్ మొహమ్మద్ ఫాహెం వచ్చేసి బిజినెస్ పర్సన్ అనమాట. అండ్ అఫ్నాన్ మాలిక్ అండ్ షుబూర్ ఫర్ఖాన్ వచ్చేసి యూత్ కాంగ్రెస్ లీడర్ అనమాట. సో, వీళ్ళందరూ కలిసి టోటల్ చూసుకుంటే 38 మంది కాంగ్రెస్ ఇటు ఎంఐఎం పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు. సో, షబ్బీర్ అలీ సమక్షంలో అండ్ రీసెంట్గా ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన షబ్బీర్ అలీ, రీసెంట్గా ఎమ్మెల్సీగా అయిన మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో శనివారం రోజు సాయంత్రం 5 గంటల సమయంలో గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీలోకి వీళ్ళు జాయిన్ అయ్యారన్నమాట. సో, ఈ జాయినింగ్ ఇది కొత్త ఏం కాదు. సో, మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయని చెప్పేసి షబ్బీర్ అలీ అటు మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం జరుగుతుంది.